ఆల్రెడీ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు అంటే మోకాళ్ళ అరుగుదల ఉన్నవాళ్ళు చాలా పెయిన్కి సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే గుజ్జు అరిగిపోవటం వల్ల బోన్ టు బోన్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఈ పెయిన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? యాజ్ అ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్గా మేము ఏం చేస్తామంటే ఆల్రెడీ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ స్టేజ్లో పిఆర్పి, జిఎఫ్సి, స్టెమ్ సెల్ బేస్డ్ థెరపీస్ ఇలాంటి థెరపీస్ ఇస్తాము. వీటి మెయిన్ గోల్ ఏంటంటే పెయిన్ తగ్గించడం, జాయింట్కి రికవరీ ఛాన్స్ ఇవ్వటం, ఫిజియోథెరపీ ప్రాపర్గా ఫాలో అవటానికి హెల్ప్ చేయటం. కొన్ని కేసెస్లో పెయిన్ సివియర్ అయినప్పుడు అంటే జాయింట్ నుండి పెయిన్ని క్యారీ చేసే జెనిక్యులర్ నర్వ్స్కి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయటం. దీనివల్ల పెయిన్ సిగ్నల్స్ రెడ్యూస్ అయ్యి రిలీఫ్ కొంచెం ఎక్కువ కాలం వరకు ఉంటుంది. చాలా అడ్వాన్స్ స్టేజెస్లో జాయింట్ డ్యామేజ్ చాలా ఎక్కువ అయినప్పుడు సర్జరీ చేయించుకోవడం తప్పదు. దానికి ప్రాపర్ డాక్టర్ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే లైఫ్ లాంగ్ సఫరింగ్ కాదు, అర్లీ ఐడెంటిఫికేషన్, రైట్ గైడెన్స్, రైట్ టైంలో రైట్ ట్రీట్మెంట్ ఉంటే ఇది చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్తో దీన్ని గ్రాడ్యువల్గా మనం కంట్రోల్ చేయగలం.